కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ టీడీపీ కూటమిలో చిచ్చు రాజుకుంది. స్థానికంగా మొదలైన వివాదం ఇప్పుడు బహిరంగ ఆరోపణలు ప్రత్యారోపణల వరకు వెళ్లింది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో అసలు ఏం జరిగింది, తనపై వచ్చిన లంచం ఆరోపణలకి ఎమ్మెల్యే ఇస్తున్న కౌంటర్ ఏంటి, డీటెయిల్డ్ గా ఈ బ్రేకింగ్స్ లో మనం చూద్దాం. బీజేపీ వర్సెస్ టీడీపీ కర్నూలు ఆదోనిలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ సీనియర్ నేత సౌదీ రౌఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్థసారథి తన దగ్గర 50 లక్షలు డిమాండ్ చేశారు అనేది ఆయన చెబుతున్న మాట. ఇప్పటికే 10 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాను అంటున్నారు. ఈ మాట ఓపెన్ గానే చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఇంతలా విభేదాలు భగ్గుమనడానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో వచ్చిన మనస్పర్ధలే కారణంగా కనిపిస్తోంది. తనపై సౌదీ రౌఫ్ ఆరోపణలు చేయడంతో ఈ వివాదానికి కారణమైన షాపింగ్ కాంప్లెక్స్ ని ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అసలు భవన నిర్మాణ విషయంలో వివాదం ఏమిటి, ఎమ్మెల్యేపై టీడీపీ నేత ఏమన్నారు ఒకసారి చూద్దాం. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు నాకు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెట్టారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ అని కొడతాను. 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. ఏ గుడిలో ఏ మసీదులో కానీ పిలిపించిన మీరు చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. సౌదీ రౌఫ్ బహిరంగంగా ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఈ ఆరోపణల్ని ఖండిస్తూ నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకునే స్థాయికి తాను దిగజారలేదన్నారు ఆయన. నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు అని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విఘ్నత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేసాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం.